సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగలు బతుకమ్మ, దసరా, బోనాలు. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొనే పండుగలివి. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఈ పండుగలను అధికారికంగా నిర్వహించారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ తనయ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జాగృతి పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తం చేసింది. తెలంగాణ ఉద్యమంలోనూ బతుకమ్మలు వాడుతూ ఆందోళనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. బోనాలెత్తిన రోజులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తెలంగాణ వచ్చాక బతుకమ్మ, దసరా, బోనాల పండుగలను అధికారికంగా నిర్వహించడం ప్రారంభించారు. ఇక బతుకమ్మ అంటేనే అమ్మవారు, అమ్మవారి స్వరూపమైన ఆడపడుచులు. అందుకే బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు అదే సమయంలో బతుకమ్మ పండగ వేళ ధనిక, పేద అని తేడా లేకుండా ఆడపడుచులంతా కొత్త బట్టలు కట్టుకోవాలన్న ఉద్దేశంతో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. రేషన్ కార్డులో పేరు ఉన్న మహిళలందరికీ చీరలు పంపిణీ చేస్తూ వచ్చారు. ఇలా 10 ఏళ్ల పాటు జరిగింది. సీన్ కట్ చేస్తే తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ చీరల పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఉచితంగా అందిస్తున్న చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. బతుకమ్మ చీరల పంపిణీ పెద్ద గోల్మాల్ పథకమని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆరోపించారు. దీంతో బతుకమ్మ చీరల పథకం స్థానంలో మరో స్కీమ్ తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. అయితే బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేస్తే మహిళా లోకం నుంచి ఏమైనా అభ్యంతరాలు వ్యక్తమవుతాయా అనే అభిప్రాయం తెలుసుకునే పనిచేస్తోంది. గత ప్రభుత్వం అందించిన ఈ బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయని మహిళల్లోనే తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. కేసీఆర్ కూతురు కవిత ఈ చీరలే కడుతుందా అని కూడా విమర్శలొచ్చాయి. మరికొన్ని చోట్ల చీరలను దహనం కూడా చేశారు. ఈ నేపథ్యంలో చీరల పంపిణీకి బదులుగా మరో స్కీమ్ ను తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నట్లుగా టాక్. అయితే ఇప్పటి వరకు బాగానే ఉంది. మరో కొన్ని రోజుల్లో బతుకమ్మ పండుగ రానుంది. చీరల తయారీకి ఇప్పటి వరకు ఆర్డర్ ఇవ్వలేదు అంటే బతుకమ్మ చీరలు పంపిణీ లేనట్లే అని బల్లగుద్ది చెప్పొచ్చు. మరి బతుకమ్మ చీరల స్థానంలో ఏం తీసుకొస్తారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పండుగ దగ్గర పడుతున్న వేళ ఈ చర్చ ఊపందుకుంది. ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో 10 మంది పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. మహిళలకేమైనా బహుమతులు ఇస్తారా, ఆర్థిక సాయం చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పండుగల సమయంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకేమైనా బహుమతులు ఇస్తున్నాయా, నగదు పంపిణీ చేస్తున్నాయా అనే విషయాలను పరిశీలించి బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లోని మహిళలకు నగదిస్తే ఎలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలి, ఆర్థిక సాయం చేస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది వంటి వివరాలు తెలుసుకుంటున్నట్లుగా సమాచారం. అయితే దీనిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయానికి రానున్నట్లుగా సమాచారం. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.